జనరల్ సెక్రటరీ సురేష్ కుమార్ మాట్లాడుతున్నా. ఈరోజు ఏదైతే ఇక్కడ జరిగిన బ్లోఅవుట్ ఉందో డీప్ ఇండస్ట్రీకి సంబంధించింది, దాని నిమిత్తం ఓఎన్జీసీ పూర్తిగా మా క్రైసిస్ మేనేజ్మెంట్ టీం ఎవరైతే హెడ్ చేస్తున్నారో మా శ్రీహరి గారు వాళ్ళ టీం ద్వారా ఈరోజు మనం చాలా తక్కువ టైంలో, ఇది రికార్డ్, ఇది వరల్డ్ రికార్డ్ అని కూడా చెప్పొచ్చు, చాలా తక్కువ టైంలో 5 రోజుల్లో మనం దీన్ని కంప్లీట్ చేసుకుని ఈ వెల్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని నిమిత్తమే వెనక జరుగుతున్న పని, అందులో మడ్డి అంతా పంపించి కంప్లీట్గా దాన్ని మనం క్లోజ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఈ 5 రోజులు కూడా మనకి ఇక్కడ గ్రామ ప్రజలైతేనేమి, ఇక్కడ ఉన్న నాయకులు అయితేనేమి, మరీ ముఖ్యంగా మహానుభావుడు మన బాలయోగి గారి కుమారుడు ఎవరైతే హరీష్ బాలయోగి గారు ఉన్నారో ఆయన అందించిన సహకారం, 48 గంటలు ఇంటికి కూడా వెళ్లకుండా ఎమ్మెల్యే గారు, మన లోకల్ ఎమ్మెల్యే గారు వరప్రసాద్ గారు కానీ వాళ్ళు 48 గంటలు కూడా హరీష్ గారు ఇక్కడే ఉండి ప్రతి ఒక్కటి మానిటర్ చేస్తూ మనకి ఏ వనరులు కావాలి, నీటికి సంబంధించినవి, రోడ్లకు సంబంధించినవి అన్నీ కూడా విలేజర్స్ ద్వారా ఆయన చెప్పి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, ఆ పూర్తి అధికారులందరూ, అలాగే ఎస్పీ మీనా గారు కానీ, మన మహేష్ కుమార్ గారు మొత్తం అందరూ కూడా పూర్తిగా సహకరించడంతో ఇవాళ మనం ఇంత తక్కువ టైంలో మనం దీన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాగే మీడియా మిత్రులు కూడా దీని మీద సరైన అవగాహన ప్రజలకు కల్పిస్తూ కూడా దీన్ని చాలా సక్సెస్ఫుల్గా మేము దీన్ని క్లోజ్ చేయడానికి ఉపయోగపడినందుకు ఈ గ్రామ ప్రజలకి, అదేవిధంగా ఇక్కడ అధికారులకి, అలాగే ఎవరైతే రాజకీయ ప్రముఖులు ఉన్నారో హరీష్ గారికి, ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. లోపం అనేది అది ఎంక్వైరీ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే మేము మీకు వీళ్ళకి సహకరించడానికి మాత్రం రావడం జరిగింది. ఏదైతే డీప్ ఇండస్ట్రీస్ ఉందో దానికి సంబంధించిన అథారిటీస్ అందరూ కూడా బయట గవర్నమెంట్ అథారిటీస్ వచ్చి దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అదంతా కూడా ఎంక్వైరీ జరిగిన తర్వాత అది మన కలెక్టర్ గారి సమక్షంలో వాళ్ళలో పైకి తెలియజేయబడుతుంది. భవిష్యత్తులో లీకేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక దీంట్లో లీకేజ్ అయ్యే అవకాశం అయితే ఏం లేదు. ఎందుకంటే పూర్తిగా మేము పూర్తి నిపుణుల సహకారంతో, ప్రత్యేకంగా మా బాహుబలి శ్రీహరి గారి సహకారంతో వాళ్ళ టీం మొత్తం కూడా రాత్రి పగలు కష్టపడి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. మళ్ళీ అలాంటి సంఘటన ఇక్కడ పునరావృతం అయ్యే అవకాశం లేదు.